కాంగ్రెస్ బీఆర్ఎస్వి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కేసుల్లో అరెస్టులు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేద్దామని కదా, ఇటీవల పోటీ చేయాలని చెప్పి మూడిటికి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నది. అదే స్థాయిలో రెండు పార్టీలు కాంప్రమైజ్ అయినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలకు లోపాయికారు ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసింది, ఎన్నికల్లో మేము మీకు మద్దతు చెప్తాం, బీజేపీని మాత్రం రానివద్దు. వీళ్ళిద్దరి మధ్య లోపాయికారు ఒప్పందం ఏంటంటే జైలుకు పంపకపోవడం, కేసులు విధించకపోవడం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. మేము ఒకటే, కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని కేసుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు నోరు తెస్తలేదు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని అది చేస్తాం, ఇది చేస్తాం, అవినీతి కుటుంబం, అక్రమాలు చేశారు, తెలంగాణ ప్రజలు మొత్తం దోసుకున్నారు, బతుకులు సర్వనాశనం చేశారని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మాట్లాడింది, అధికారులకు వచ్చినాక మాట్లాడింది, అరెస్టు చేస్తామన్నది. మంత్రులు చెప్పారు దీపావళి ముందే వస్తామన్నారు, సంక్రాంతికి గొర్రెలను ముందే వస్తామన్నారు, దసరాకు సంక్రాంతికి ముగ్గులు ముందే వేస్తామన్నారు. ఏమేమి ముగ్గులేడవా, మీ కోసులేడవా, మీ పటాకులేడవా? ఏంటంటే ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.